హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను కాకరకాయ పకోడీ చేశానండి. చాలా టేస్టీగా ఉన్నాయి. ఎవరైనా కాకరకాయ అంటే చేదుగా ఉంటుంది అని చాలామంది ఇష్టపడరండి. కానీ నేను చేసిన పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇవి చాలా క్రిస్పీగా క్రంచీగా ఉన్నాయండి. మనం సాంబార్ అన్నం, రసం అన్నంతో సైడ్ డిష్గా పెట్టుకొని కూడా తీసుకోవచ్చండి. ఈ పకోడీ కోసం నేను అరకిలో కాకరకాయలని శుభ్రంగా కడిగేసి పెట్టుకున్నాను. దీంట్లో గింజలన్నీ తీసేసి వీటిని ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఈ గింజలు కూడా వేస్ట్గా పాడేయకుండా మనం కర్రీలా చేసుకొని తీసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. ఇప్పుడు వీటిలో చేదు పోవాలంటే మనం ఉప్పు నీళ్ళలో వీటిని 1 గంట సేపు నానబెట్టుకోవాలండి. మనం ఇలా ఉప్పు నీళ్ళలో నానబెట్టుకోవడం వల్ల వీటిలో చేదు బాగా తగ్గిపోతుంది. ఇలా తగినంత ఉప్పు వేసి బాగా కలిపేసి 1 గంట సేపు పెట్టుకోవాలి. గంట సేపు నానిన తర్వాత ఈ ముక్కలన్నీ తీసేసి ఒక క్లాత్ పైన ఆరబెట్టుకోవాలి. ఇలాగిన మనం పకోడీ చేసామంటే ఇష్టం లేదు అన్న వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా తింటారండి. మీకు ఒకవేళ టైం లేదు అనుకుంటే ఒక 10 నిమిషాలు కూడా నానబెట్టి చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ ముక్కలన్నీ తడి లేకుండా ఆరిపోయాయి. వీటి కోసం నేనైతే బియ్యం పిండి, శనగపిండి, అలాగే మొక్కజొన్న పిండి, కార్న్ఫ్లోర్ అండి, ఇవన్నీ ఒక్కొక్క టేబుల్ స్పూన్ తీసుకున్నాను. అలాగే ఇక్కడ వెల్లుల్లి రెబ్బల్ని బాగా కచ్చపచ్చగా నలగొట్టి పెట్టుకున్నానండి. ముఖ్యంగా దీంట్లో జీలకర్ర, ధనియాలు వీటిని కూడా కొద్దిగా నలగొట్టి పెట్టుకోవాలండి. టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ ఒక బౌల్లో కలిపేసుకుందాము. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూను శనగపిండి, 1 టేబుల్ స్పూను బియ్యం పిండి, 1 టేబుల్ స్పూను కార్న్ఫ్లోర్ అండి, ఇవన్నీ వేసి కలిపేసుకొని తగినంత ఉప్పు, అలాగే తగినంత కారం వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనము వెల్లుల్లిని బాగా కచ్చపచ్చగా దంచి పెట్టుకున్నాం కదండి, అది వేసుకోవాలి. ఇప్పుడు జీలకర్ర అండి, ఇది 1 టీ స్పూన్ తీసుకున్నాను. ఇది కూడా కొంచెం నలగొట్టి వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ ధనియాలు, వీటిని కూడా కొంచెం నలగొట్టి వేసుకోవాలి. ఇలా వేయడం వల్ల ఇవి టేస్ట్ బాగుంటాయండి. పల్లీలు అయితే కొంచెం పలుకులుగా దంచి వేసుకున్నాను. ఇది ఒక 1/2 కప్పు వేసుకుంటే సరిపోతుందండి. అలాగే కొత్తిమీర, కరివేపాకు చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఆరబెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసుకుందాము. ఇలా వేసాక ఈ పొడులన్నీ బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. మీరు ఒకసారి ఇదే క్వాంటిటీలో ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పొడంతా కూడా ఇలా బాగా కలిపేసుకోవాలండి. దీంట్లో ఉప్పు, కారం అన్నీ కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా నూనెని వేడి చేసి వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుందండి. ఇలా వేయడం వల్ల కూడా ఇవి బాగా క్రిస్పీగా వస్తాయి. ఇలా అన్నీ కలిపేసుకున్న తర్వాత దీంట్లో నీళ్లు కొద్దిగా వేస్తూ మనం పకోడీ పిండిలాగా తడిపేసుకోవాలండి. మరీ బజ్జీల పిండిలాగా జారుడుగా కలిపేసుకోకూడదు. అందుకే మనం చూసుకుంటూ కొన్ని నీళ్ళే వేసుకోవాలి. ఈ పిండి అంతా కూడా ముక్కలకి పట్టుకొనే ఉండాలండి. ఇలా కలిపేసుకున్న తర్వాత బాగా వేడెక్కిన నూనెలో వీటిని విడివిడిగా వేసుకోవాలండి. ఇప్పుడు నూనె బాగా వేడెక్కింది. మనం ఈ పిండిని కొంచెం విడివిడిగా వేయడానికి ట్రై చేసుకోవాలండి. అంతే అండి. ఇలా వేసి మీడియం ఫ్లేమ్ పైన బాగా ఎర్రగా అయ్యే వరకు బాగా వేయించుకోవాలి. ఇవి వేసిన వెంటనే కదపకుండా 1 నిమిషం అలాగే పెట్టి తర్వాత వాటిని విడివిడిగా బాగా కలిపేసుకోవాలి. ఇలా ఇవన్నీ బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు బాగా వేయించుకోవాలండి. ఇలా గోల్డెన్ రెడ్ కలర్ వచ్చినప్పుడు వీటిని తీసి ఒక పేపర్ పైన వేసుకోవాలి. ఇలా అన్నీ కూడా చేసుకోవచ్చండి. ఇవి చాలా రుచిగా ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి వీటిని. మా ఇంట్లో పిల్లలు కూడా ఇష్టం లేదన్న వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా తిన్నారండి. కాకరకాయలతో పకోడీ చేసుకునేటప్పుడు ఫస్ట్ కొన్ని చేసి చూడండి. మీకు బాగా నచ్చాయంటే ఎక్కువ క్వాంటిటీలో చేసుకోండి. మీరు ఇదే పద్ధతిలో చేసి ట్రై చేయండి. ఓపికగా ఇవి క్రిస్పీగా అయ్యే వరకు బాగా వేయించుకోవాలండి. చూడండి ఎంత బాగున్నాయో. నిజంగా అంటే తింటూ ఉంటే కూడా తినాలనిపించేంత రుచిగా ఉన్నాయండి. ఇలాగే ఇదే మసాలాలు వేసుకొని మీరు ట్రై చేయండి. ఫ్లేమ్ని ముందు హైలో పెట్టుకుని తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇలా మనం వీటిని వేయించుకుంటే బాగా క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయండి. ఈరోజు నేనైతే పప్పు అన్నంతో ట్రై చేశానండి. చాలా బాగున్నాయి. వీటిని ఈవినింగ్ స్నాక్ లాగా ట్రై చేస్తే ఒట్టిగానే తినేస్తారు.